నెల్లూరు ప్రధాన ఆర్టీసీ బస్టాండ్లోని సమావేశ మందిరంలో జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. వెంకటాచలం వద్ద ఉన్న శిక్షణా కాలేజీకి కూడా మరమ్మతులు చేపడుతున్నామని చెప్పారు. ఏపీఎస్ ఆర్టీసీలో 44,131 మంది ఉద్యోగులు ఉన్నారన్నారు. అదేవిధంగా 8,329 మంది పొరుగు సేవలు అందిస్తున్నారన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఉద్యోగులకు అందుతున్న ప్రయోజనాలను ఆయన క్షుణ్ణంగా వివరించారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఒక్కొక్కటిగా ఆర్టీసీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలన్నింటినీ కూడా మేము వాటికి ఒక పరిష్కార మార్గం చెప్తూ ప్రత్యేకంగా ఈ బోర్డు యొక్క చొరవతోనూ, అదే రకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా ఉప ముఖ్యమంత్రి, కేంద్ర పెద్దలు వీళ్ళందరి యొక్క సహకారంతో గత ప్రభుత్వం ఏదైతే అపరిష్కృతంగా వదిలి వెళ్ళిపోయినటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా ఒక పరిష్కారం చూపించడం జరిగింది. మొదటగా 2 నిమిషాలు వాటి గురించి మీకు చెప్తాను. మనకి ఆర్టీసీలో సుమారుగా 41,000 మంది మన యొక్క ఎంప్లాయీస్, పర్మనెంట్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. వాళ్ళతోటి మళ్ళా అవుట్సోర్సింగ్ 8,000, ఆ రకంగా మొత్తం 56,800 మంది ఇంచుమించు హైర్ బస్సులతో ఆ డ్రైవర్స్తో సహా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్పొరేషన్ పనిచేస్తూ ఉంది. అయితే మా ప్రభుత్వం వచ్చినటువంటి వెంటనే నైట్ అలవెన్స్ ఏదైతే ఉందో ఈ నైట్ అలవెన్స్ అనేటువంటిది గత ప్రభుత్వం తీసేసింది. మేము వచ్చిన తర్వాత ఈ 150 రూపాయలు నైట్ అలవెన్స్ని తిరిగి పునరుద్ధరించిన కారణంగా సుమారుగా 2,000 నుంచి 5,000 వరకు కూడా ఎవరైతే ఈ వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళకి ఇది ప్రత్యేకంగా రావడం జరిగింది. ఆర్టీసీలో ఉన్నటువంటి క్రింది స్థాయి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, అంటే ఆఫీసర్స్ కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ పనిష్మెంట్స్తో సంబంధం లేకుండా ప్రమోషన్స్ అనేటువంటిది గత ఆర్టీసీలో ఉండేది. అది గత ప్రభుత్వం తీసేసిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా యథాప్రకారం గతంలో ఆర్టీసీలో ప్రభుత్వంలో కలపనప్పుడు ఏ రకంగా అయితే ఉందో అవన్నీ కూడా తిరిగి మేము పునరుద్ధరించి ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది. అదే రకంగా మేము స్టేట్ బ్యాంక్తో ఒప్పందం చేసుకున్న తర్వాత ఇవాళ యాక్సిడెంట్ బెనిఫిట్ అనేటువంటిది ₹1,00,00,000 పెంచడం జరిగింది. ఎక్కడైనా సరే మా ఆర్టీసీ కార్మికులు మా బస్సు ప్రయాణంలో యాక్సిడెంట్ అయి చనిపోతే వాళ్ళకి ₹1,00,00,000, సహజ మరణం అయితే ₹10,00,000 ఇచ్చేటట్టుగా కూడా ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాలో అయితే స్టేట్ బ్యాంక్ వాళ్ళతో మేము అవగాహన సదస్సు కూడా ఇక్కడ జరపడం జరిగింది. అట్నే విశ్రాంత ఉద్యోగస్తులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈహెచ్ఎస్ బెనిఫిట్ అంటే హెల్త్ బెనిఫిట్ లేకుండా చేసింది గత ప్రభుత్వం. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఏ రకంగా అయితే ఉందో ఆ రకంగా విశ్రాంత ఉద్యోగస్తుల కుటుంబ సభ్యులందరికీ కూడా ఈహెచ్ఎస్ బెనిఫిట్ని మేము పునరుద్ధరించడం జరిగింది. అదే రకంగా ఈ కారుణ్య నియామకాలు ఏదైతే ఉన్నాయో దాన్ని కూడా పునరుద్ధరించాం. ఈ మధ్య అది ఇస్తూ ఉన్నాం. ఇది కాకుండా మెడికల్ అన్ఫిట్ అయినటువంటి కేసులు సుమారుగా 600-700 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు ఇవ్వడం కానీ లేదా పరోక్షంగా వాళ్ళకి హెల్త్ మనకి ఫైనాన్స్ బెనిఫిట్ ఇవ్వడం కానీ రెండిట్లో ఏదో ఒకటి ఈ 670 మంది మా వాళ్ళు ఎవరైతే ఉన్నారో 2020 తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము ఆ రకంగా ప్రభుత్వంలో ఉద్యోగం కానీ ఆర్టీసీలో ఉద్యోగం కానీ లేదంటే వాళ్ళకి బెనిఫిట్ కానీ ఇస్తున్నాం. అట్నే ఆర్టీసీ ఎవరైనా సరే గబక్కని చనిపోతే గత ప్రభుత్వం 15,000 ఇస్తుంటే ఇప్పుడు మళ్ళీ 25,000 పెంచడం జరిగింది. ఈ స్త్రీశక్తి బస్సు వచ్చిన తర్వాత మా ఎవరైతే డ్రైవర్లు, కండక్టర్లకి అంతకుముందు డ్రైవర్స్కి 800 ఉంటే ₹1,000, కండక్టర్లకి 700 ఉంటే ₹900, ఆ రకంగా మేము అలవెన్స్లు కూడా ప్రత్యేకంగా పెంచడం జరిగింది. ఇది కాకుండా మా ప్రభుత్వం ప్రత్యేకించి ఆర్టీసీ ఉద్యోగస్తుల యొక్క హెల్త్ బెనిఫిట్ ఏదైతే ఉందో దీనికోసం మేము అనేక రకాల డిస్పెన్సరీస్ని నరసరావుపేటలో కానీ, అలిపిరిలో కానీ, అదే రకంగా నంద్యాలలో అనేక ప్రాంతాల్లో కొత్త డిస్పెన్సరీలు కూడా తిరిగి మేము ఓపెన్ చేయడం జరిగింది. ఇది కాకుండా ఇవాళ 7,600 మంది మాకు డెఫిషిట్ ఉంది మా వర్కర్స్కి. అన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి. ప్రభుత్వం ద్వారా వీటిని కూడా రిక్రూట్మెంట్ చేయడానికి కోసంగా బోర్డు రికమెండ్ చేస్తుంది. అది కూడా సమయం చూసి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తూ ఉన్నాం. ఆ రకంగా కూడా మా ప్రపోజల్ పెట్టుంది. ప్రయాణికుల యొక్క సౌకర్యార్థం గత ప్రభుత్వం ఒకవైపున రోడ్లు పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైపోయి బస్సులన్నీ పాతపడిపోయినప్పుడు మేము 1,489 వాటి స్థానంలో రీప్లేస్ చేసి కొత్త బస్సులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా ఎలక్ట్రికల్ బస్సులు కూడా అతి త్వరలో మేము 1,300 బస్సులు కూడా ఎలక్ట్రికల్ బస్సులు రావడమే కాకుండా స్త్రీశక్తి పథకానికి కూడా
ఆ యొక్క ఏసీ బస్సులతో ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మా ప్రభుత్వం ఉంది. ఈ గ్రాట్యుటీ అనేటువంటిది గత ప్రభుత్వం ఎవరైతే రిటైర్మెంట్ ఎంప్లాయీస్కి ఇవ్వకపోతే దాన్ని కూడా మేము పునరుద్ధరించాం. ఇవి కాకుండా పదోన్నతులు ఇవ్వకుండా ఆపేసి ఉన్నారు అనేక సంవత్సరాల నుంచి. మేము కూడా వాటికి ఉన్నటువంటి అవరోధాలన్నింటినీ కూడా తొలగించి ప్రమోషన్స్ కూడా ఈ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున మేము ఇస్తూ ఉన్నాం. అదే రకంగా గతంలో ఆర్టీసీ ఎంప్లాయీస్కి హెల్త్ బెనిఫిట్ ఎంత ఖర్చు అయితే అంత కూడా ఇచ్చేవాళ్ళు. గత ప్రభుత్వం అది తీసేసింది. అలా కాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత ఆర్టీసీలో ఉన్నట్టుగానే మొత్తం ఉన్నటువంటి అడ్డంకులన్నింటిని తొలగించి కూడా హెల్త్ బెనిఫిట్స్ మేము ఇవ్వడం జరిగింది. ఈ రకంగా మా డ్రైవర్లకు కూడా ఉన్నటువంటి క్రూ అలవెన్స్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా మన 9వ తారీఖు జనవరి దాన్ని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అనేక విషయాల్లో మాకు ఈ ఈపీఓఎస్ మెషిన్స్ కోసంగా కూడా 20,000 రూపాయలు అదనంగా మా కండక్టర్లు శ్రీశక్తి పథకం వచ్చిన తర్వాత ఇబ్బంది పడుతుంటే అది కూడా మేము కొనుగోలు చేసి మన ప్రభుత్వం ద్వారా ఇవ్వడం జరిగింది. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఈ ప్రభుత్వం అనేటువంటిది ఆర్టీసీ కార్మికులకి ఫ్రెండ్లీ గవర్నమెంట్. ఇది ఒకవైపున ప్రజలకు మెరుగైనటువంటి సౌకర్యాలు ఇస్తూనే ఈ ప్రభుత్వం వాళ్ళ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు కూడా కట్టుబడి ఉందని చెప్పడానికి కోసంగా ఇది ఒక నిదర్శనం. ఈ విషయాలన్నింటిలో కూడా బోర్డులో ఉన్నటువంటి ఒక పెద్దలు, మా చైర్మన్ గారు కానీ, మా యొక్క ఎండీ గారు కానీ, మేము కానీ అందరం కూడా విద్యుత్తుకంగా కృషి చేసినందువల్లనే ఇవన్నీ కూడా రావడం జరిగింది. ఇవి కాకుండా ప్రత్యేకంగా మా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే 500, 1000 రూపాయలు కూడా పెన్షన్ రాకుండా, అటు సామాజిక పెన్షన్ రాకుండా అనేక రకాల ఇబ్బంది పడుతున్నటువంటి ఎవరైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ విషయంలో ఈ యొక్క ప్రభుత్వం పాజిటివ్గా స్పందించింది. వాళ్ళకి మన యొక్క ఎన్టీఆర్ ఆరోగ్య పథకం కానివ్వండి, అదే రకంగా ఈ ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఏదైతే ఉంది ఇది ఇవ్వడానికి కోసం కూడా ప్రభుత్వానికి బోర్డు రికమెండ్ చేసింది. అతి త్వరలో కూడా అది కూడా మన వాళ్ళకి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 500, 1000 రూపాయలతో బ్రతకడం కష్టం. అందువల్ల వాళ్ళకి 4,000 రూపాయల పెన్షన్ కానీ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కానీ అతి త్వరలో వస్తుందని చెప్పేసి కూడా మీ ద్వారా మనవి చేస్తూ ఉన్నా. అదే రకంగా ఎప్పటికప్పుడు యాజ్ ఏ బోర్డు చైర్మన్గా మన నెల్లూరు జోన్కు ఉన్నటువంటి అనేక సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి, బోర్డు దృష్టికి తీసుకురావడంలో మనం సక్సెస్ అయ్యాం. గతంలో కూడా మనం ఒక మీటింగ్ కూడా పెట్టుకున్నాం. మళ్ళీ మొన్న 27వ తారీఖు బోర్డు మీటింగ్ జరిగింది. మీకు అందరికీ కూడా తెలుసు, కొత్తగా గూడూరు మనకు చేరింది. గూడూరు బస్ స్టేషన్ అనేటువంటిది కుప్పకూలడానికి రెడీగా ఉంది. దాన్ని త్వరితగతిన ఎస్టిమేషన్స్ వేసి మళ్ళీ ఆధునికంగా పునరుద్ధరించమని చెప్పేసి బోర్డులో తీర్మానం చేసాం. అందుకు బోర్డు అంగీకరించిందని చెప్పడానికి నేను సంతోషపడుతున్నాను. కాబట్టి ఆ రకంగా జరుగుతుంది. రెండోది, వాకాడు తిరుపతి జిల్లాకి వెళ్ళిపోయి కోట బస్ స్టేషన్ మనకు వచ్చింది. అందువల్ల దాని విషయంలో కూడా ప్రత్యేకంగా నిర్ణయం తీసుకోమని చెప్పాము. అందుకు సానుకూలంగా స్పందించారు. ఎందుకంటే మన జిల్లాలో ఎక్కువగా వాకాడు డిపో అనేటువంటిది దానికి సంబంధించినటువంటి బస్సులన్నీ కోట ద్వారా తిరుగుతాయి. వాకాడు 5 సర్వీసులు మాత్రం అటు ఉన్నాయి. కాబట్టి దాని విషయంలో కూడా త్వరితగతిన నిర్ణయం తీసుకోమని చెప్పడం జరిగింది. అదే రకంగా ట్రైనింగ్ కాలేజ్ ఏదైతే ఉందో ఆ ట్రైనింగ్ కాలేజీలో అనేక మరమ్మతులకు నోచుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ట్రైనింగ్ కాలేజ్ అనేటువంటిది మనకి వెంకటాచలం దగ్గర ఉంది. దానికి కూడా పూర్తి స్థాయి మరమ్మతులు ఇవ్వమని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇందాక నేను చెప్పిన హైయర్ బస్సుల విషయంలో ప్రత్యేకంగా మనం 30% హైయర్ బస్సులు ఇప్పటికీ ఆర్టీసీలో ఉన్నాయి. శ్రీశక్తి పథకం వచ్చిన తర్వాత వాళ్ళకి డీజిల్ విషయంలో కానీ, డ్రైవర్స్ విషయంలో కానీ కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఆ విషయాన్ని వెంటనే పరిష్కరించమని బోర్డులో నేను స్వయంగా వాటిని మాట్లాడి ఆ విషయం పరిష్కారం కూడా చేయడం జరిగింది. ఈ రకంగా మనం అనేక విషయాలు మనకు సంబంధించి ప్రత్యేకించి అజెండాలో 90% ఏదైతే టేబుల్ అజెండా ఉందో అంత మందిగానే ఆ రోజు చర్చ జరిగింది. మనకి ఇవాళ శ్రీశక్తి పథకం వచ్చిన తర్వాత దొంగతనాలు అక్కడక్కడ ఎక్కువైనాయి బస్ స్టేషన్స్లో. దానికి కావాల్సినటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ని పెంచమని చెప్పడం జరిగింది. ఆ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అవసరమైతే ప్రైవేట్ కొంతమందిని మనం తీసుకొని ఆ రకంగా కూడా ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి కూడా బోర్డు తీర్మానం చేసింది. అదే రకంగా ఈ అప్కీపింగ్ ఏదైతే ఉందో మనకి మంచినీటి సౌకర్యం కానీ, టాయిలెట్స్ కానీ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున రాబోయేటువంటి రోజుల్లో మొత్తం అన్ని బస్ స్టేషన్స్లు ఇంప్రూవ్ చేయడానికి బోర్డు అంగీకరించి ఇప్పటికే మనం ప్రతి టికెట్కి ఈ రకంగా కలెక్ట్ చేస్తూ ఉంటాం సెస్. దాన్ని అంతటినీ కూడా దీనికే ఖర్చు పెట్టమని చెప్పేసి ప్రత్యేకంగా డెసిషన్ తీసుకున్నారు. ఆ రకంగా అన్ని బస్ స్టేషన్స్ రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడు ఉన్నటువంటి కండిషన్ కంటే హైజీనిక్గా ముందుకెళ్తాయని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ప్రత్యేకించి కార్గో విషయంలో మనం ఇచ్చినటువంటి
కొత్త కొత్త ఐడియాస్ ఏదైతే ఉన్నాయో అవి బోర్డు చాలా అప్రిషియేట్ చేసింది మనల్ని. దాని మీద ఒక కమిటీ వేశారు. ఇప్పుడున్నటువంటి రెవెన్యూ కంటే కూడా 2 ఇంతలు పెంచడానికి కావాల్సినటువంటిది ఆ టెక్నాలజీని ఉపయోగించుకోవడం, ఏ రకంగా మరింత ఎవరైతే మనకి వాళ్ళకి మెరుగైనటువంటి సౌకర్యం ఇవ్వడానికి కోసంగా మేము ఇచ్చినటువంటి ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ యాజ్ ఇట్ ఈజ్ బోర్డు అంగీకరించి ఆ రకంగా ఆ దిశలో 2 ఇంతలు కార్గో రెవెన్యూ పెంచడానికి కోసం వాళ్ళు అంగీకరించడం జరిగింది. ఈ కారుణ్య నియామకాల్లో జరుగుతున్న ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో మహిళలకు కానివ్వండి, ఎవరైతే పెళ్లి కానిటువంటి మహిళలు 2-3 ఉంటున్నారో దాని విషయంలో కానివ్వండి, లేకపోతే చిన్న చిన్న కారణాల చేత కారుణ్య నియామకాలు జరపకపోవడాన్ని మేము బోర్డు దృష్టికి తీసుకొని వచ్చాం. దాని మీదట కూడా వాళ్ళు పాజిటివ్గా స్పందించడం జరిగింది. సో ఈ రకంగా మనం అనేక విషయాల్లో మనం నెల్లూరు జిల్లాకు సంబంధించి ప్రత్యేకించి మన బోర్డులో సాధించుకోవడం జరుగుతూ ఉంది. ఆ రకంగా మనం కొత్త బస్సులు ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఎక్కడైతే ప్రయాణికులు ఎక్కువగా ఉన్నారో కొత్త కొత్త గ్రామాలకు బస్సులు అడుగుతున్నారు. కాబట్టి బస్సులు ఇమ్మీడియట్గా కొనుగోలు చేయాలనేటువంటి విషయంలో ఆ సిఎన్జి అంటే ప్రత్యేకించి డీజిల్ ఖర్చు తగ్గించాలనే దాంతో సిఎన్జి బస్సులు కానీ ఎలక్ట్రికల్ బస్సులు కానీ ముఖ్యమంత్రి గారు వారు ఆ విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నారు. అయినప్పటికీ కూడా తాత్కాలికంగానే సరే కొన్ని బస్సులు కొనకపోయినట్టయితే ఇప్పుడు వచ్చినటువంటి మంచి పేరు మనకు నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో బోర్డు అందరం కూడా చెప్పాము. ప్రభుత్వం కూడా దానికి వెంటనే సానుకూలంగా స్పందిస్తుంది అనేటువంటిది మా యొక్క ఆలోచన. ఈ రకంగా బోర్డులో నెల్లూరుకు సంబంధించి ఇవాళ లీడింగ్ ఏదైతే ఉందో అనేక విషయాల్లో ప్రజలకు సంబంధించి కానీ మా బోర్డులో ఎంప్లాయీకి సంబంధించి కానీ మేము ప్రత్యేకించి శ్రద్ధ తీసుకొని ఆ రకంగా ముందుకు పోతున్నాం. అందుకోసంగా ప్రత్యేకించి మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు మన డిపిఆర్ఓ ద్వారా ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించాం. మీరు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉన్న బస్సులు ఏదైతే ఉన్నాయో మేము తెలంగాణ కర్ణాటక కంటే కూడా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి యొక్క ఆదేశాలతో 1 సంవత్సరం రోజుల పాటు దానికి ప్రత్యేకంగా అందరికీ ట్రైనింగ్ ఇచ్చి ఎక్కడా ఏ రకమైన ఇబ్బందులు లేకుండా మా ఆర్టీసీ కండక్టర్లు డ్రైవర్లకి మిలిమిక్కిలి పని భారం అయినప్పటికీ కూడా ఇవాళ విజయవంతంగా అమలు చేస్తున్నటువంటిది స్త్రీశక్తి పథకం. ఎక్కడా కూడా బస్సులు తగ్గించినటువంటి మాట శుద్ధ అబద్ధం. అటువంటి అభూత కల్పనలు ప్రచారం చేయడం అనేటువంటి సిగ్గుచేటు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా ఆర్టీసీ యాజమాన్యం కానీ కార్మికులు కానీ ప్రభుత్వం కానీ ఈ స్త్రీశక్తి పథకాన్ని 100కి 100 పాళ్ళు విజయవంతంగా అమలు చేస్తూ ఉంది. ఏ విలేజ్ వాళ్ళు ఆ విలేజ్లోకి బస్సు రమ్మంటుంటారు. ఈ సమస్యకి 2 పక్కల పదును ఉంటుంది. పోకపోతే సంఘం వాళ్ళు బాధపడతారు, మనం పోతే ఇట రాంగ్ రూట్లో వెళ్ళే వాళ్ళు వెళ్ళిపడతారు. అయితే దాన్ని సముచితంగా అన్ని సర్వీసులు కాకపోయినా కొన్ని అయినా సరే లోపల పోయేటట్టుగా మేము నిర్ణయం తీసుకుంటామని తెలియజేస్తాం. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా ఎంఎన్సీ కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. ఏఐసిటిఈ ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు.